Hi viewers, 110 plus UG and PG programs, 150 plus skill courses, 60 plus industry sponsors labs, 22 research centers, 250 plus patents, 30 plus on-campus manufacturing units, 60 plus industry partners, 300 plus recruiters. ఇవన్నీ ఎక్కడ ఇన్ని కోర్సులా అని అనుకుంటున్నారా? మరిందుకు ఆలస్యం వీడియో పూర్తిగా చూసేయండి. ఈ విజయనగరంలో గజపతి నగరం దగ్గర గొట్లాం దగ్గర యాక్చువల్లీ రోళ్లవాక అనే విలేజ్లో ఉన్నది క్యాంపస్. విజయనగరం నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్యాంపస్ యాక్చువల్లీ మనం 2017లో మనం అంతకుముందు 2010 నుంచే ఒరిస్సాలో ఉన్నాము. భువనేశ్వర్లోను పర్లకొండలో యాక్చువల్లీ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉండేది. 2017లో గవర్నమెంట్ మన స్టేట్ డివైడ్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇది ఒక స్కిల్ యూనివర్సిటీ, నైపుణ్య ప్రధారిత యూనివర్సిటీ. ఇందులో ఏంటంటే మోస్ట్లీ ప్రాక్టికల్ వర్క్, హ్యాండ్స్ ఆన్ వర్క్ ఎక్కువగా కాంపోనెంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 50 to 60% కరికులం అలా ఉంటుంది. ఇండస్ట్రీ పార్ట్నర్షిప్స్ ఎక్కువగా ఉంటాయి. కరికులం కూడా ఇంటిగ్రేటెడ్ విత్ న్యూ టెక్నాలజీ. ఏవో కొత్త జాబ్స్ వస్తున్నాయో, కొత్త ఏరియాస్ ఉంటాయో వాటిని బట్టి మేము ఇండస్ట్రీ పార్ట్నర్స్ గురించి మేము ముందుకు వెళ్తుంటాము. ఆల్మోస్ట్ ఆల్రెడీ ఇప్పుడు గత 10 ఏళ్లలో మనం 60 మంది పార్ట్నర్స్, ఇండస్ట్రీ పార్ట్నర్స్ తెచ్చుకున్నాము. అందులో కొంతమంది పార్ట్నర్స్ మనము విజయనగరంలో కూడా అశోక్ లేలాండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏడాది పెద్ద ల్యాబ్ పెడుతుంది. అలాగే మనము ఈవీ టెక్నాలజీలో కూడా పనిచేస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మనము విజయనగరంలో కూడా ల్యాబ్స్ పెట్టామన్నమాట. అయితే ఈసారి స్పెసిఫిక్గా మనం కొత్త కోర్సులు పెట్టేవి ఏంటంటే, ఎస్పెషల్లీ మీకు అందరూ ఉంటారు, ఏఐ బాగా పెరిగింది కాబట్టి ఫిజికల్ ఏఐ, ఎస్పెషల్లీ రోబోటిక్స్ అంటారు దాన్ని. బీటెక్ ఇన్ ఫిజికల్ ఏఐ అండ్ రోబోటిక్స్ అని పెడుతున్నాము ఒకటి. అందులో మోస్ట్లీ ఫిజికల్ సైబర్ ఇంటిగ్రేషను, తర్వాత మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా కలిపి ఉంటుంది. తర్వాత బీటెక్ ఇన్ చిప్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి. సో మోస్ట్లీ విఎల్ఎస్ఐ బేస్డ్ ఎఫ్పిజిఏ బోర్డ్స్ బేస్ చేసుకొని ప్రొటోటైప్ చేయడము. మేము ఆల్రెడీ 11 చిప్స్ ఆల్రెడీ ఫ్యాబ్రికేట్ కూడా చేశాము విత్ టైనీ టేప్ అవుట్ అని అమెరికన్ కంపెనీ తోటి టైప్ చేసి. అలాగే బీటెక్ ఇన్ డ్రోన్ టెక్నాలజీ. డ్రోన్ ఆల్రెడీ మాకు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అగ్రికల్చర్ కోసం మల్టిపుల్ ఈవెన్ డ్రోన్, డిఫెన్స్ డ్రోన్స్ కూడా ఒకటి పెట్టాము అక్కడ. కాబట్టి ఎస్పెషల్లీ డ్రోన్స్ అనేది రానున్న కాలంలో డిఫెన్స్లో కానివ్వండి, మన పీస్ యూజెస్, హెల్త్లో కానివ్వండి, అగ్రికల్చర్కి చాలా డిమాండ్ ఉంటుంది. మనకి ఇక్కడ ఆల్రెడీ ఆర్పిటిఓ అంటే రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, టీజీఎఫ్, మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ వాళ్ళ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ ఉంది. మనం డ్రోన్ పైలట్స్ ట్రైనింగ్ అందిస్తున్నాము. ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి డ్రోన్ అగ్రికల్చర్ కూడా మనం వాడుతున్నాం అక్కడ బీటెక్ ఇన్ డ్రోన్ టెక్నాలజీ కొత్తగా కోర్స్ పెట్టాము. సో బీటెక్ ఇన్ డ్రోన్ రోబోటిక్స్ అండ్ ఏఐ కూడా ఫిజికల్ ఏఐలో ఎస్పెషల్లీ అగ్రికల్చర్ రోబోట్స్ ఎలా తయారు చేయడం, రోబోట్స్ని ఎలా డిజైన్ చేయడము, సెల్ఫ్ మన వెహికల్స్ ఎలా మనము నడపడము, డ్రైవర్లెస్ వెహికల్స్ కానివ్వండి, ఆటోనమస్ వెహికల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనము యూఏవీస్ డిజైన్ బట్టి కూడా మొత్తం అందులో జరుగుతుంది. సో అలాగే మనము సైన్సెస్లో ఎస్పెషల్లీ బయాలజికల్ సైన్సెస్లో ఇంజనీరింగ్ అప్లికేషన్స్ ఇన్ సైన్స్, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్. తర్వాత జెనెటిక్స్ అండ్ జెనోమిక్స్, అది మేము ఈ ఆక్స్ఫర్డ్ సీక్వెన్స్ ఉంది, ఆక్స్ఫర్డ్ వాళ్ళది నానోపోర్ సీక్వెన్స్ అంటారు. దాన్ని బట్టి చేసి దానివల్ల ఎలాగా సీక్వెన్సింగ్ చేయటము. తర్వాత క్రిస్పర్ అనే కొత్త పద్ధతి ఉంది. ఇప్పుడు మనకు కొత్త ప్లాంట్ కానీ సీడ్ తయారు చేయడంలో జెనెటిక్స్లో క్రిస్పర్ అనే కొత్త మెథడ్ వచ్చింది. అందులో గైడార్ అనే డెవలప్మెంట్, దాన్ని బట్టి ఎంటెక్ ఆర్ ఎంఎస్సీ ఇన్ జెనెటిక్స్ అండ్ జెనోమిక్స్ కూడా ఒక ఏర్పాటు చేశాము. ఇదే కాకుండా కొన్ని డొమైన్స్ కొత్తవి తెప్పించాము. అంటే మా యాక్చువల్లీ డిగ్రీ కంటే కూడా కొత్త డొమైన్స్ యాడ్ చేస్తుంటాం. ఆల్మోస్ట్ 60 డిఫరెంట్ డొమైన్స్ మన దగ్గర ఉన్నాయి. ప్రతి డొమైన్కి ఒక ఇండస్ట్రీ పార్ట్నర్ ఉంటారు. రెన్యూవబుల్ ఎనర్జీ డొమైన్ ఒకటి స్నైడర్తో ఉంది, బట్ మేము రెన్యూ పవర్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. వాళ్ళతో ఎంఓయూ చేసి వాట్ చేసుకోవాలి. తర్వాత మనము విశ్వసముద్ర, మీకు తెలుసు, ఈ మూలపాడు పోర్ట్ వస్తున్నది, మూలపేట అంత పేరు, ఎంతమంది భవన్పాడు అనేవాళ్ళు. సో దానికి మనం టై పెట్టుకొని మనము బీబీఐ లాజిస్టిక్స్, ఎస్పెషల్లీ పోర్ట్ మేనేజ్మెంట్, అవన్నీ కూడా ఒక 1 year డొమైన్ లాగా వాళ్ళతోటి మనము. సో మన పిల్లలు ఏంటంటే అక్కడికి వెళ్ళి ట్రైనింగ్, వాళ్ళు అందులో ఇంటర్న్షిప్ తీసుకోవడం జరుగుతుంది. ఇలాగే వచ్చే ప్రతి ఇండస్ట్రీతో మనం రీచ్ అవుట్ అయ్యి లోకల్ ఇండస్ట్రీ, ఆర్సెల్ మిత్ర వాళ్ళతో కూడా మేము హోమ్ మినిస్టర్ అనిత గారిని కలవడం జరిగింది. ఆవిడ కూడా అన్నారు, మీరు వాళ్ళతో మాట్లాడి చేద్దామని. మన ఒంగోలు కలెక్టర్ గారు కూడా, రాజబాబు గారు, ఎంఓయూ చేశారు. సెంచరీ యూనివర్సిటీ యొక్క హెల్ప్ తీసుకొని 4 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ పెట్టడానికి ఈ డ్రోన్ టెక్నాలజీ పెట్టడంలో ఒంగోలులో, ఎస్పెషల్లీ అక్కడ భారత్ పెట్రోలియం వీళ్ళందరూ కూడా యూనిట్స్ వస్తున్నాయి. వాళ్ళ సపోర్ట్ తోటి చేయడానికి కూడా మాకు ఒరిజినల్గా కూడా ఈ ఓఎన్జీసీ కానివ్వండి, పెట్రోలియం కంపెనీస్తో బాగానే సిఎస్ఆర్ సపోర్ట్ ఉంది, బజాజ్ ఫిన్ సర్వీస్తో సపోర్ట్ ఉంది. సో ఎస్బీఐ బ్యాంక్స్ చాలా కూడా ముందు ఫండింగ్ ఇచ్చాయి. ఇప్పుడు అశోక్ లేలాండ్ ఒకటి ఎక్స్పీరియన్స్ ఆన్ వీల్స్ అని ఒకటి ఇచ్చింది. అలాగే దసో సిస్టమ్స్ మాకు చాలా పెద్ద మేజర్ పార్ట్నర్. దసో సిస్టమ్ అనేది తెలుసు, రఫేల్ ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ కోర్స్ చాలా ఫేమస్, వాళ్ళ సిస్టర్ కంపెనీ ఇది. ఇవి ఎస్పెషలీ ప్రోడక్ట్ డిజైన్, డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ మెకానికల్ వాళ్ళకి ఉంటాయి. అలాగే బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ అండ్ సివిల్లో ఇలా ఒక 50 న్యూ డొమైన్స్ మనము ఆల్రెడీ ఉన్నాయి. ఇంకొక 10-12 ఎవ్రీ ఇయర్ మనం యాడ్ చేస్తుంటాం. అలాగే ఇప్పుడు ఒక కంపెనీ వచ్చింది, వాళ్ళతో టైప్ పెట్టి న్యూక్లియర్ పవర్,
ఇప్పుడు స్మాల్ రియాక్టర్స్ టెక్నాలజీ మన లోకేష్ గారు రష్యా పోయినప్పుడు మాట్లాడారు. సో అది పొటెన్షియల్ ఉంది, ఇంకా అఫ్కోర్స్ ఇండియాలో డెవలప్మెంట్ కాలేదు. సో అది కూడా న్యూక్లియర్ ఎనర్జీ గురించి కూడా మనం ఆలోచిస్తున్నాం. డేటా సెంటర్ మేనేజ్మెంట్ మనం గూగుల్ ఇవన్నీ వస్తున్నారు కాబట్టి అది కూడా ఎక్కువ చేస్తున్నాం. మా ఓన్ సెంచురియన్ డేటా సెంటర్ కూడా పెట్టాము. అందులో క్లౌడ్ సర్వీసెస్ కూడా మా ఓన్ సాఫ్ట్వేర్ నడపడం, క్లౌడ్ సర్వీసెస్ పిల్లలకు ప్రొవైడ్ చేయడం చేస్తున్నాం. సో ఈ విధంగా ఏవైతే కొత్త వస్తున్నాయో మన మార్కెట్లో కొత్త వస్తున్నాయో గ్లోబల్గా కానివ్వండి, లోకల్గా కానివ్వండి, వాటిని వాళ్ళ కంపెనీతో మనము రీచ్ అవుట్ అయ్యి వాళ్ళకి మన యొక్క క్రెడెన్షియల్స్ చూపించి వాళ్ళతో మాట్లాడి ఆ డొమైన్స్గా మనం కరికులంలో పెట్టుకోవడం చేస్తున్నాం.